గతంలో మేము వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినప్పుడు ఎన్నో రిఫార్మ్స్ కూడా తెచ్చాం. ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్ బాగుండాలని 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టాం. బహుశా మీరు చదువుకున్నప్పుడు దెర్ ఆర్ ఓన్లీ 3 or 4 మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఇన్ ద తెలంగాణ రీజియన్. ఇప్పుడు కూడా స్టేట్ బైఫర్కేషన్ కాలేదు, కానీ ఎంసెట్ లో తెలంగాణ రీజియన్ లో తెలంగాణ అడ్మిషన్స్ రావాలి. అప్పుడు ఓన్లీ నిజాం టైంలో పెట్టినటువంటి ఉస్మానియా, బ్రిటిష్ టైంలో పెట్టినటువంటి గాంధీ మెడికల్ కాలేజ్, ఫార్మర్స్ పెట్టుకున్నటువంటి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్, ఎక్సెప్ట్ దీస్ 3 అసలు కాలేజీలే లేవు. అప్పుడు ఎంబీబీఎస్ సీట్ రావాలంటే పాపం పొద్దున్నే 4 గంటలకు 5 గంటలకు లేచి అసలు ఒక ఐఏఎస్ లేకపోతే ఒక పెద్ద ఆస్కార్ అవార్డు వచ్చినంత లెవెల్లో కష్టపడితే గానీ ఆ రోజుల్లో డాక్టర్లు కాలేదు. మీరంతా కూడా అప్పుడే ప్రైవేట్ కాలేజీలు లేవు. అటువంటిది మేము వైద్య విద్య అందుబాటులోకి రావాలి అని 33 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తెలంగాణలో తేవడం జరిగింది ఇన్ ద స్పాన్ ఆఫ్ 9.5 years. మేము ఇన్ ద ఇయర్ 2014 మా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు మన రాష్ట్రంలో తెలంగాణలో 2850 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయి. 2023లో మేము దిగిపోయే నాటికి 10,000 ఎంబీబీఎస్ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో తెచ్చాం. తెలంగాణ ప్రొడ్యూసెస్ 10,000 డాక్టర్స్ పర్ యానం. అసలు ఇండియాలో పర్ క్యాపిటాలో చూస్తే అత్యంత ధాన్యం ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ, అతి ఎక్కువ డాక్టర్లను పర్ క్యాపిటాలో ఉత్పత్తి చేసే రాష్ట్రం తెలంగాణ. ఈవెన్ దో వీఆర్ స్మాల్ జియోగ్రఫికల్లీ, పాపులేషన్ వైజ్, బట్ తెలంగాణ ప్రొడ్యూసెస్ highest paddy produce, highest doctor